ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గారు ఉండేవారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేసేవారు. ఎక్కడ? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్ బార్డర్లో ఉండేవారు. వారికి ఒక గన్ ఇచ్చారట. వారి దగ్గర ఆయుధాలు ఉంటాయి కదండి. ఎందుకని? శత్రువు వచ్చినప్పుడు ఏం చేయాలి? దాడి చేయాలి. అందుకని వారికి గన్ ఇచ్చారనమాట, తుపాకీ, శత్రువు వచ్చినప్పుడు. అయితే చాలా కాలం తర్వాత అంత ట్రైనింగ్ అంతా పూర్తయింది. గన్ను పేల్చడం ఎలాగో తెలుసు, అంత తెలుసు. నా ప్రియ దేవుని బిళ్ళర చేతిలో ఆయుధం ఉంది. ఒకరోజు తేరా శత్రువు వచ్చి మీద పడ్డాడు. ఏమంటే శత్రువు వచ్చి మీద పడ్డాడు. ఇక తీసుకొని కాల్చుదామనే లోపు గన్ను ఏం చేయట్లా, పని చేయట్లా, గన్ను పని చేయట్లా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన దేవుని ఎరిగిన వాడు. ఆమెన్. అంత దూరంలో శత్రు దాడి ప్రారంభమైంది. ఇంకా కాసేపుడికి తన దగ్గరికి వస్తుంది. కానీ ఇక్కడ తన దగ్గర ఉన్న ఆయుధం మాత్రం పనిచేయట్లే. తనని రక్షిస్తుంది అనుకున్న ఆయుధం మాత్రం పనిచేయట్లే. మోకరించాడు, దేవా నా చేతిలో ఉన్న ఆయుధం మీద ఇప్పుడు నేను ఆధారపడట్లే, నీవే నాకు ఆధారం. ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, తనతో కూడా ఉన్నటువంటి ఎంతోమంది నశించిపోయారు, కానీ తను రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాపాడబడ్డాడు. ఏదో ఒకలాగా తప్పించబడ్డాడు. ఏదో ఒకలాగా ఏం చేయబడ్డాడు? తప్పించబడ్డాడు. ఏదో ఒకలాగా తప్పించబడ్డాడు. చివరి ఆఖరికి సురక్షితంగా నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. దావీదు